అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈరోజు నిమ్మరసం కోసం నేను ముందుగా పంచదారలో కొంచెం వాటర్ వేసి ఉంచాను. అడ్వాన్స్గా వాటర్ వేసి ఉంచితే కొంచెం త్వరగా కరుగుతుందని చెప్పేసి లెమన్స్ స్క్వీజ్ చేసి నేను లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకొంచెం పంచదార కరిగిస్తున్నానండి. ఇదంతా నేను ఒక జార్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు లెమన్ జ్యూస్ వేయండి, మంచినీళ్ళు యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు అవసరం అనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్ లేదా లెమన్ జ్యూస్, వాటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కర్రీ కాదు కదండీ! ఆహ్, ఏదంటూ ఏమి ఉండదు. మన టేస్ట్‌కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవడమే. చాలామంది ఇంకా షుగర్‌తో పాటు తాగే ముందు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్. ఇంకా ఈ రకంగా నేను ప్రిపేర్ చేసేసి వాటర్ యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకున్నాను. నాకు ఓకే అనిపించిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఎందుకంటే చల్లగా తాగితేనే బావుంటుంది కాబట్టి. మేము తాగే ఒక 10 మినిట్స్ ముందు మాత్రం వాటర్‌లో నేను సబ్జా సీడ్స్ వేసి సోక్ చేసి ఉంచాను. మేము తాగడానికి ఇంకా సర్వ్ చేసే ముందైతే నేను సబ్జా సీడ్స్ వేసేసి ఇంకా సర్వ్ చేసేసాను. నేను, మా పాప, మా వారు తీసుకున్నాము. గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మనం హెల్త్‌కి మంచిదే. మనం తీసుకున్నంత సబ్జా సీడ్స్ అయితే అదే వేయకూడదండి. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మనకన్నా కూడా కొంచెం వీక్ ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి. అందుకోసం అని చెప్పేసి మరీ ఎక్కువ సబ్జా సీడ్స్ వేస్తే గనక వాళ్ళకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ రకంగా మేము లెమన్ జ్యూస్ ఎంజాయ్ చేసి ఊరికి బయలుదేరామండి. మా బాబుకి వ్యాక్సిన్ ఉంది. ఏంటండి ఎప్పుడు చూసినా మీ పాపని తీసుకొస్తున్నారు, బాబుని తీసుకురావట్లేదంటే, మా బాబు ఇక్కడికొచ్చాక ఏడుస్తున్నాడండి డాడీ కావాలని చెప్పేసి. అందుకోసం మా బాబుని తీసుకురావట్లేదు. పైగా మా పాప కూడా మాతో పాటు ఉండడానికే ప్రయారిటీ ఇస్తుంది. అందుకోసం మా పాపని తీసుకొస్తున్నాము. మా బాబు కూడా మేము వచ్చేటప్పుడు వెంట పడతాడు. కాకపోతే ఒక 2 మినిట్సే ఏడుస్తాడు. ఆ తర్వాత నార్మల్ అయిపోతాడు. మా పాప అలా కాదండి, బెంగ పెట్టేసుకుంటుంది. అది ప్రాబ్లమ్ అనమాట. లేకపోతే నాకు మా పాప, బాబు ఇద్దరు ఒకటే. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. ఈ రకంగా మేము ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళిపోంగానే మా మమ్మీ చాయ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. కాసేపటికి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెప్పాను. లేకపోతే కేక్ తినాలనిపిస్తుంది అని చెప్పాను. రెండిటికి కామన్‌గా మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్, కేక్ తెప్పిచ్చారు. నార్మల్‌గా పేస్ట్రీస్ అయితే 80 రూపీస్ అంటున్నారండి బయట. ఈ రకంగా అయితే మొత్తం ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. ఆ రకంగా అయితే మనకి అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు. అంటే సరిగ్గా తిన్నట్టు అనిపించదు. ఇంకా చికెన్ పకోడీ ప్రిపేర్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే సచివాలయానికి వెళ్ళాము మా బాబుని తీసుకొని. మా బాబుకైతే కాలు బాగా వాచిందండి. జ్వరం కూడా వచ్చింది పాపం తనకి. చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే నా దగ్గర ఇంజెక్షన్ చేపించుకున్నాడు కాబట్టి నేనే చేపించాను. నా దగ్గర రాలేదు. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత మా మమ్మీ గోంగూర మటన్ ప్రిపేర్ చేస్తున్నారు. గోంగూర మటన్ కోసం ఆయిల్‌లో మనం ఆనియన్స్ వేసి ఒక సెకండ్ వేయించిన తర్వాత ముందుగా మటన్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి. మటన్ ఏ రకంగా ఉడకబెట్టాలంటే పసుపు, ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తబడేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇంకా మనం దీంట్లోకి కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఇంకా కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాయిలింగ్ వస్తుంది కదా! ఈ రకంగా బాయిలింగ్ వచ్చిన ఒక 2, 3 మినిట్స్ దాకా మనం బాయిల్ చేయాలి మటన్‌లో ఉన్న వాటర్‌ని. ఈలోపు మా మమ్మీ గోంగూరలో పచ్చిమిరపకాయలు ఇంకా అవన్నీ వేసి మంచిగా ఉడికించి పక్కన పెట్టారండి. ఇది మ్యాష్ చేస్తున్నారు. ఇప్పుడు ఉడుకుతున్న నీటిలో మనం ఈ గోంగూర వేసేయాలన్నమాట. గోంగూర పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా సిమ్‌లో పెట్టేయాలి. మనకి దగ్గర పడిపోతుంది కర్రీ. ఇంకా ఆయిల్ అనేది కూడా సెపరేట్ అవ్వాలండి సిమ్‌లో పెట్టినా కూడా. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మిగతావన్నీ పర్ఫెక్ట్‌గానే ఉంటాయండి. ఉప్పు ఒకసారి చూసుకోండి. ఇంకా అంతే, గోంగూర మటన్ రెడీ. ఇది పళ్ళులోకి, బిర్యానీలోకి, నార్మల్‌గా వైట్ రైస్‌లోకి కూడా బావుంటుంది. తినే వాళ్ళైతే ఇంకా పుల్కాలోకి, రోటీలో కూడా తినొచ్చు. మీరు ఏ రకంగా తిన్నా కూడా బావుంటుందండి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకొని సిమ్‌లో పెట్టేయండి. అంతేనండి. ఓకేనా? ఇంకో కర్రీ ప్రిపేర్ చేశారండి మా మమ్మీ. దానికి మనం మటన్ కుక్కర్‌లో ఉడికించాల్సిన అవసరం లేదు. మనం పచ్చిగానే ఉంచాలి. అది నేనిప్పుడు చెప్తున్నాను. ఆ మెథడ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా.
అప్పుడే బాగుంటుందన్నమాట. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మనం బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనం ఈ కర్రీలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలండి. ఈ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఒక సెకండ్ అలా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు వేయాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి మటన్ వేసుకోవాలండి. మటన్లో నుండి ఇంకా ఉల్లిపాయల నుండి వాటర్ ఊరుతాయి కదా, దీంట్లో నుండే మనకి మటన్ కర్రీ అనేది కుక్ అవుతుంది. మీడియంలో పెట్టి కుక్ చేయండి, ఎందుకంటే మటన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఈ రకంగా మనం మూత పెట్టి మధ్య మధ్యలో మటన్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి. మటన్ సగం కన్నా ఎక్కువ ఉడికిన తర్వాత మనం దీంట్లోకి కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ చాలా తక్కువ. చూసారా, ఈ రకంగా కుక్ చేసుకోండి. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి ఇంకా పుల్కాలోకి బాగుంటుంది. చపాతీలో కన్నా కూడా నాకు అలా ఇష్టము. పలు వాటిలో కూడా బాగుంటుంది. బిర్యానీలో కూడా తినొచ్చండి. చాలామంది తింటారు, చాలామంది తినరు, కొన్నిటికే స్టిక్ అయిపోయి ఉంటారు. ఈ రకంగా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా. మనం ఈ రకంగా ఉప్పు కారాలు వేసిన తర్వాత కర్రీ దగ్గర పడిన తర్వాత మనం దీంట్లోకి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టాలండి, ఎందుకంటే కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేశారు మా మమ్మీ, అది వేగాలన్నమాట. సిమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేయాలి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియంకి టర్న్ చేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత పెరుగు అంతా ఇంకిపోతుంది కదా, అప్పటిదాకా మనం కుక్ చేయాలి. ఆ చిన్న బిట్ మిస్ అయిందనమాట. ఆ తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ మొత్తం కంప్లీట్గా కరిగిపోవాలండి, మెత్తగా అయిపోవాలన్నమాట టొమాటోస్. ఇంకా కర్రీలోకి మొత్తం కరిగిపోవాలి, అసలు టొమాటోస్ మ్యాక్సిమం కనిపించకూడదు. అప్పటిదాకా మనం ఈ కర్రీ అనేది కుక్ చేయాలి. కొంచెం ఓపిక కుక్ చేయాలి. గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను ఆల్రెడీ చెప్పానండి దేంట్లో బాగుంటుందో అని చెప్పేసి. పుల్కాలకి బాగుంటుంది, ఇంకా వైట్ రైస్లోకి బాగుంటుంది, పళ్ళు, బిర్యానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఈ కర్రీ దగ్గర పడిన తర్వాత టొమాటోస్ బాగా కరిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేయండి. సాల్ట్ ఒకసారి చూసుకోండి, ఉంటే కనుక కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మా మమ్మీ ఈరోజు స్పెషల్గా అయితే నా కోసం పళ్ళు ప్రిపేర్ చేశారు. కర్రీ అయితే సూపర్. చూసారా, మటన్ మంచిగా కరిగిపోయింది, సారీ ఏమంటారు దాన్ని, మెత్తగా అయిపోయింది, కరగడం అంటారు కదా, మంచిగా కుక్ అయింది. ఆ తర్వాత మేమైతే విశాల్ మార్ట్కి వెళ్ళామండి. ఎందుకంటే ఇంకా ఏముందండి, చిన్నపిల్లలకి క్లాత్స్ తీసుకోవడం కోసం. ఏంటి మాటికి షాపింగ్ చేస్తారని చెప్తే, మా ఊర్లో ఈ మధ్యనే విశాల్ మార్ట్ పెట్టారు. మాకు బయటకు వెళ్ళడానికి ఎక్కడా ఉండదండి, ఇంకా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేరు మాకు. అందుకోసం మేము ఈ రకంగా బయటకు వెళ్ళినప్పుడు ఈ రకంగా టైం పాస్ అవుతుందన్నమాట మాకు. అక్కడికి వెళ్ళాక మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు వెళ్ళామంటే, ఈ మధ్య మా బాబు మా డాడీతో పాటు మెడికల్ షాప్కి, కిరాణా షాప్కి వెళ్తున్నాడంటండి. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా క్లాత్స్ లేకపోతే బాగోదు కదా, మ్యాచింగ్ లేకపోతే బాగోదు. ఒకటి ఒక రకంగా ఇంకోటి ఇంకో రకంగా వేస్తే బాగోదు అని చెప్పేసి క్లాత్స్ తీసుకోవడానికి వెళ్ళాము. మా డాడీ తీసుకురమ్మని చెప్పారు. మా బాబుకి తీసుకుంటే ఏం బాగుంటుందండి, మా పాపకు కూడా తీసుకున్నాము. ఈ 2 ప్యాంట్స్ మా పాపకే. ఏం బాగుంటుందని కాదు, ఇద్దరు ఒక్కటే, మా పాప మా బాబు ఇద్దరు ఒక్కటే మాకు. కాకపోతే ఆడపిల్లకి కొంచెం ఎక్కువ ఉంటాయి అవసరాలు, అబ్బాయికి కొంచెం తక్కువ ఉంటాయి. చూసారా, ఈ రకంగా బెల్ట్ వచ్చింది. కావాలనుకుంటే ఈ బెల్ట్ మనం ఈ ప్యాంట్ మీద యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా తీసేయచ్చు అనమాట. ముందు బటన్స్ ఉన్నాయి, తీసేయచ్చు. ఇది నైట్ ప్యాంట్ లాగా యూజ్ చేస్తారేమో. ఇంకా ఇది మా బాబుకి తీసుకున్నాము. ఇంకా ఈ ఫ్రాక్ అయితే మా పాపకి తీసుకున్నాము. చాలా బాగుంది. కాకపోతే ఇదే ఇంకా దీనికన్నా పెద్ద సైజెస్ దొరకలేదు. పాపకైతే సరిపడా ఉంది, కాకపోతే కొంచెం చిన్నదైంది అనిపించింది. క్లాత్ అయితే కంఫర్ట్గానే ఉంది, బ్రీతబుల్గానే ఉంది. ఇది మా బాబుకి తీసుకున్నామండి. ఇంకా కామన్గా వేసుకుంటారు. ఇంకా మా పాప ఫ్రాక్స్ కూడా మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, మా బాబుకి వేస్తాము. ఆ బాబు డ్రెస్సెస్ కూడా మా పాపకి వేస్తాము. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళయి వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్కి వాళ్ళు ఎలాగో వేసుకోరు కదండి. చిన్నప్పుడు ఇంకా ఈ రకంగా మేనేజ్ చేసేయడమే. క్లాత్స్ ఎన్ని డబ్బులు పెట్టి కొంటాం కాబట్టి వేస్ట్ కాకుండా. ఇది మా బాబుకి తీసుకున్నాము. ఇంకా షార్ట్స్ ఇంకా టీషర్ట్స్ ఉన్నాయి, మా బాబుకి తీసుకున్నామండి. బాగున్నాయి కదా. నాకు ఇంకా
ఓపిక రాలేదనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను ఇంకా క్లాత్స్ వేసేసి. మా పాపకి ఏమేమి తీసుకున్నామో నేను చూపిస్తాను. ఈ టీ షర్ట్ ఒకటి తీసుకున్నారు, ఇదొకటి తీసుకున్నాము, ఇంకా ఇంకోటి ఇది తీసుకున్నామండి. ఎందుకంటే అంటే జెంట్స్‌కి మగ పిల్లలకి అంత ఉండవండి. ఆడపిల్లలకైతే ఉంటాయి. ఇంకా ఫర్దర్‌గా ఇంకా మా ఫ్యామిలీలో ఇంకా ఏమంటారో తెలీదు. పిల్ల పెద్దయ్యే పాటికి ఇంకా ఏమన్నా అబ్జెక్షన్స్ వస్తాయేమో. మనకు చేతనైనంత చిన్నప్పుడే మంచిగా వేసుకుంటే పోతదని అనిపిస్తది ఒక్కోసారి నాకు. ఇంకా పిల్లో కవర్స్ కూడా తీసుకున్నామండి. ఇంకా అంటే బడ్జెట్‌లోనే వచ్చాయి. మా పిల్లలనైతే ఈ రకంగా నేను రెడీ చేశాను. బాగున్నారు కదండీ! ఇద్దరు కూడా బాగున్నారు. ఇంకా మా బాబుకైతే కొంచెం మంచిగా పోజ్ ఇవ్వరా బాబు అని చెప్తే, ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా ఇలా పడుకుంటూ పోయాడు. ఆ తర్వాత మేము మా మమ్మీ చేసిన పులిహోర తీసుకొని విజయవాడకి రిటర్న్ అయిపోయామండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.